ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో కిడ్నీ బాధిత కుటుంబానికి 5,000 రూపాయలు అందజేసిన ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి రక్షణ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి అంటూ ఎంపీ, ఎమ్మెల్యేలను కలిసిన ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ. జంగారెడ్డిగూడెం కోడూరు మెడోస్ నందు అబ్బురపరుస్తున్న కదంబ పూలు, ఆనందం వ్యక్తం చేస్తున్న స్థానికులు. జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు తక్కువ ధరలకే సన్న రకం బియ్యం కౌంటర్ ను ప్రారంభించిన తహసీల్దార్ స్లేవజోజి. జంగారెడ్డిగూడెం అమ్మ ప్రేమ ఆదరణ ఆశ్రమం నందు ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేసిన అభిమానులు. హిందూ ధర్మంలో కదంబ వృక్షానికి ప్రత్యేకత స్థానం ఉంది. కదంబ వృక్ష పుష్పాలు గుండ్రని ఆకారంలో ఉంటాయి. వీటిని ఎక్కువ శాతం లలితాదేవి పూజలలో వినియోగిస్తుంటారు. శ్రావణ మాసం మొదలు భాద్రపద మాసం వరకు ఈ పుష్పాలు పూస్తాయి. శ్రావణ మాసం వచ్చిందంటే కదంబ పువ్వులతో అమ్మవారి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. లలిత అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కదంబ పుష్పాలు ఆషాఢ మాసంలో ముందుగానే పూజాయి. జంగారెడ్డిగూడెంలో కోడూరు మెడోస్ నందు సుమారు 30 కదంబ వృక్షాలు పుష్పాలతో కనువిందు చేస్తున్నాయి. పలువురు వేకువజామునే పుష్పాలు తీసుకోవడానికి రావడంపై ఆ ప్రాంత నివాసి గుడిమెట్ల యుగంధర్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కదంబ కాయల రసం పిల్లల ఉదరకోశ వ్యాధులను తగ్గించగా, పళ్ళ రసం జ్వరం తగ్గించడానికి వినియోగిస్తుంటారు. కదంబోత్సవం చేస్తుంటారు. ఎక్కువ శాతం రైతులు ఈ ఉత్సవాన్ని చేస్తారని తెలుపుతున్నారు. భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు కదంబోత్సవం జరుపుకుంటారు. కేరళలో ఓనం రోజు సైతం కదంబ పుష్పాలతో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. మీనాక్షి అమ్మవారి ఆలయం ఒకప్పుడు కదంబ వనంలో ఉండేదని, శతభిష నక్షత్రం స్థానంలో జన్మించిన వారు నక్షత్ర వనంలో కదంబ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. కదంబ వృక్షాలు తీయడం జరిగింది. కదంబ వృక్షాల ప్రత్యేకత ఏంటంటే లక్ష్మీదేవి కొలువైన ప్రాంతం, అమ్మవారు నివసిస్తారు. కదంబ వృక్షాల కింద అమ్మవారు నివసిస్తారు. వారు మరి ఈ కదంబ వృక్షాలు శ్రావణ మాసం రాకముందే మరి బాగా పూసినవి. ఇవాళ ప్రజలు అత్యంత ఎక్కువ మంది వచ్చి కోసుకుని అమ్మవారిని పూజించడానికి పువ్వులు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఉదయం మన జంగారెడ్డిగూడెంలో ఉన్న అన్ని దేవాలయాలకు మా కదంబ వృక్షాలు, కోడూరు మెడేసులో ఉన్న కదంబ వృక్షాల నుంచి వచ్చిన పువ్వుల్ని తీసుకెళ్లి వెళ్ళి అన్ని గుడులకు సమర్పిస్తున్నారు. అది చాలా ఆనందంగా ఉంది. మరి ఇవాళ ఆ కదంబ వృక్షాలు మన జంగారెడ్డిగూడెంలో ఎక్కడ ఉన్నా కూడా జనం వచ్చి ఈ కోడూరు మెడేసులో ఉన్నటువంటి కాలనీలో పూలు కోసుకుని వెళ్తున్నారు. మరి ఇది చాలా ఆనందదాయకం. మరి జంగారెడ్డిగూడెంలో చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ ఒక చెట్టు 2 చెట్లు ఉంటాయి. కానీ మా కోడూరు మెడేసులో ఉన్న వెంచర్లో మరి మినిమం 30 వృక్షాల దాకా ఉన్నాయి. మరి ప్రజలందరూ వచ్చి శ్రావణ మాసంలో అందరూ కోసుకుని అమ్మవారికి కృపకు పాత్రులు కావాలని కోరుచున్నాము. రానులో ప్రిన్స్ మహేష్ బాబు ఎస్ఎస్ఎంబీ ఫ్యాన్స్ యూత్ ఆధ్వర్యంలో పుట్టినరోజు సంబరాలు చేశారు. పట్టణంలో సూర్యతేజ హాస్పిటల్ నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం మధ్యాహ్నం అమ్మ ప్రేమ స్వచ్ఛంద సేవా సంస్థ ఆశ్రమానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్ జల్లా దుర్గసాయి మాట్లాడుతూ, మా యూత్ ఎప్పుడూ సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని, రాబోయే రోజుల్లో సైతం మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగబాబు, ప్రశాంత్, సతీష్, జానీ, నందు, మహేష్, మంగరాజు, వంశీ, హరీష్, స్వామి, పండు, శ్రీరామ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మా మహేష్ బాబు గారి అడ్వాన్స్ బర్త్డే జంగారెడ్డిగూడెంలోని ఎస్ఎస్ఎంబీ మాస్ ఫ్యాన్స్ తరపున నిర్వహించడం జరిగింది. అలాగే సూర్యతేజ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ పెట్టడం జరిగింది. ఈ రోజు మా యూత్ తరపున ప్రతి ఒక్కరూ బ్లడ్ ఇచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మ ప్రేమ స్వచ్ఛంద సేవా సంస్థ నందు చిన్నపిల్లలకు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. అలాగే మరెన్నో కార్యక్రమాల్లో మా ఎస్ఎస్ఎంబీ మాస్ ఫ్యాన్స్ యూత్ ఎప్పుడు ముందడుగులో ముందుంటూ, అలాగే ఇప్పుడు వచ్చే మహేష్ బాబు గారి పుట్టినరోజు ఆగస్టు 9వ తారీఖున ఆదివారం మరింత సేవా కార్యక్రమాల్లోనూ అలాగే మాస్ సెలబ్రేషన్ లోను ముందస్తు వచ్చి మాస్ సెలబ్రేషన్ చేస్తామని, అలాగే ఈ కార్యక్రమాలు 2 విజయవంతం అవడానికి కారకులైన మా ఎస్ఎంబీ మాస్ ఫ్యాన్స్ యూత్ అందరికీ
నా తరపున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అలాగే ముందు కార్యక్రమాల్లో కూడా మరిన్ని కార్యక్రమంలో ముందుకు వస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. కామవరపుకోట మండలం రావికంపాడు రజక వృత్తి చెరువును రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య పరిశీలించారు. రజక చెరువు సమస్యపై ఆయన మాట్లాడుతూ రావికంపాడులో 1976లో సుమారు 30 కుటుంబం రజకులకు చెరువులు కేటాయిస్తూ అప్పటి పంచాయతీ అధ్యక్షులు తీర్మానం చేసినప్పటికీ నేటి వరకు పంచాయతీల అలసత్వం ఫీజు కట్టించుకోకపోవడంపై విచారించాల్సిన విషయమేనని తెలిపారు. గ్రామంలో అన్ని కులాల పెద్దలు కూడా ఈ విషయమై సదరు సమావేశంలో మాట్లాడి ఎప్పటికైనా చెరువు శిస్తు వేయించాలని, అవసరమైతే మేము గ్రామ పెద్దలు అందరూ కూడా డివిజనల్ పంచాయతీ అధికారిని కలవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రజకులలో చిన్న వివాదం వచ్చిందని ఆ వివాదాన్ని పరిష్కరించగలమని అన్నారు. ఈ సందర్భంగా కట్లయ్య డివిజనల్ పంచాయతీ అధికారితో మాట్లాడగా తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక సంఘం నాయకులు కొమ్మంటి మురళి, చాటపర్రి పండు, కడలి సుబ్బయ్య, గ్రామ పెద్దలు కనుమూరు అంజిరెడ్డి, కనుమూరు ప్రసాద్ రెడ్డి, సోతగాని కృష్ణ, వేముల నాగేశ్వరరావు, అనంతరం ఏలూరు జిల్లా రజక సంఘంలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రిటైర్డ్ రంగారావుని జిల్లా రజక సంఘానికి ఆహ్వానించగా రజకుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తామని తెలియజేయడంపై పలువురు సంతోషం వ్యక్తం చేశారు. సంఘంలో వృత్తి చేయని వాళ్ళు ఇప్పుడు వీళ్ళ మీద కంప్లైంట్ పెట్టారు. దాన్ని మనం కూర్చుని ఎన్నిసార్లు పెద్ద మనుషుల్లో కూర్చుని మాట్లాడతారన్నా ఆ టైపుని కంప్లైంట్ పెట్టిన వాళ్ళు ఎవరో రావట్లేదు. ఇవాళ ఇది కోర్టు కానీ పోలీస్ స్టేషన్ కానీ అటు ఇటు తిరిగారు. ఇవాళ కట్లయ్య గారి దగ్గరికి వెళ్తే ఆయన వచ్చారు. ఇప్పుడైనా వచ్చాళ్ళు సవ్యంగా మాట్లాడుకుంటే గొడవలు లేకుండా ఉంటాయి. మాకెవరికైతే తెలియదు, 50 సంవత్సరాలు అయింది ఇది చెరువు తీర్మానం చేసి. ఇప్పుడు ఆ తీర్మానం కాపీ ఇలా ఆయన బయట పెట్టాడు కాబట్టి మా అందరికీ తెలిసింది. ఇప్పుడైనా వాళ్ళు వచ్చి చూసి మరి గొడవ లేకోకుండా సరి చేసుకుంటే బాగుంటుంది. ఆళ్ళ గొడవలు పడుకోకుండా బాగుంటుందని మేము అందరం కోరుకుంటున్నాం కట్లయ్య గారు. మరి అలాగే 20 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. 20 కుటుంబాలంతా ఒక ఎత్తు, ఒక 2 కుటుంబాలు, ఆ 2 కుటుంబాలు వృత్తి చేయని వాళ్ళు గొడవ చేస్తున్నారు. వీళ్ళు ఏమన్నారు, రైతులకి ఇక్కడ అంతా అందరూ అనుబంధంగా ఇక్కడ పార్టీలకి అతీతంగా అందరితో బాగుంటారు. వీళ్ళు ప్రతి ఒక్కరికి సాగరవనంగా ఇస్తే అన్నీ బాగా చేస్తారు ఇక్కడ. వీళ్ళతో మాకు రైతులు అన్నది ప్రాబ్లం లేదు. మాకు మాటకే దేనికైనా ముందు ఉండి చేసేది కుల వృత్తి చేసేవాళ్ళు. ఆ 2 కుటుంబాలు చేరు. వాళ్ళని బట్టి మరి పేజ్ చేసుకుని దీని మీద ఇష్యూ చేయడం అన్నది కరెక్ట్ కదా. గవర్నమెంట్ అయినా స్పందించాలని కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం కామరకోట మండలం రావికంపాడు అనే గ్రామం రజకుల అభ్యర్థన మేరకు ఇక్కడ రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రజక వృత్తిదారులకు అనేక చోట్ల వృత్తిపరమైన సమస్యలతో చాలా బాధలు పడుతున్నారు. ఈ ఉమ్మడి జిల్లాలో అనేక గ్రామాల్లో కూడా గ్రామ పంచాయతీల్లో కొన్ని చోట్ల ఇబ్బందికర పరిస్థితి రావటం, కొన్ని చోట్ల రజక వృత్తి చెరువులు ఇచ్చేటప్పుడు కూడా అధికారులు కూడా నిర్లక్ష్య వైఖరి అవలంబించడం జరుగుతుంది. గత ఎన్నో ఏళ్లగా గ్రామ పంచాయతీలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా తీర్మానాలు ఇచ్చిన తీర్మానాలను కూడా గ్రామ పంచాయతీలు అధికారుల నిర్లక్ష్యం వల్ల కనీస ధర వేయనందువల్ల ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో ఈరోజు ఇక్కడ ఈ రావికంపాడు అనే గ్రామం రావడం జరిగింది. ఈ రావికంపాడు అనే గ్రామంలో రైతులందరూ కూడా రజకులకి ఎంతో అభిమానంగా ఈ 30 ఏళ్ళ 40 ఏళ్ళ నుంచి వారికి నాకు తత్సంబంధాలు ఎక్కువ ఉన్నాయి. ఎందువల్లంటే ఈ ఊళ్ళో నేను 3 years ఉద్యోగం కూడా చేశాను. అయితే వీరు ఎంతో ఉత్సాహంగా ఉంటూ మన రజకులే కదా మనకి ఈ రకమైన సహకారం చేయాలని మోటారు, బోరు, అదేవిధంగా విశ్రాంతి భవనం, అదేవిధంగా అక్కడ గుడి కూడా కట్టించడం జరిగింది. ఎంతో సంతోషంగా ఉంది. అయితే వీళ్ళకి గతంలో కూడా ప్రజాప్రతినిధులు చెరువును కూడా తవ్వించడం జరిగింది. వీళ్ళు 1962 నుంచి అంతకుముందు ఎప్పటి నుంచో కూడా ఇదే చెరువులో వీళ్ళు వృత్తి చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ చెరువు వృత్తి చేయడానికి అవకాశం లేని టైంలో కూడా గ్రామస్తులకి అందరికీ కూడా వీరు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వృత్తి చేయటం, అదేవిధంగా బట్టలు తీసుకొచ్చి ఇస్త్రీ చేయటం కూడా జరిగింది. అయితే ఈ చెరువు విషయానికి వస్తే రజకుల్లో అందరూ కూడా ఐక్యతగా ఉంటూ ఈ సందర్భంలో చిన్న వివాదం రావడం, ఆ వివాదం వల్ల కొంచెం చెరువు దగ్గర ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో చెరువు తప్పనిసరిగా వీళ్ళకే ఇవ్వాలనే ఆలోచనలో గ్రామంలో ఉండే రైతులందరూ కూడా ఈ రోజునాడు నేను వస్తే ఈ చెరువు దగ్గరికి రావడం జరిగింది. జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యం అందజేస్తున్నట్లు తహసీల్దార్ శివజోజి కూటమి నాయకులు తెలిపారు. స్టీమ్ రకం బియ్యం 52 రూపాయలు, రా బియ్యం అనగా బీపీటీ 50 రూపాయలకే అందిస్తున్నట్లు తెలియజేశారు.
జంగారెడ్డిగూడెం పట్టణం మండలంలో ఒకే ఒక కౌంటర్ ను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. ఒక రేషన్ కార్డుకు వచ్చి నెలకు 10 కేజీల బియ్యం తీసుకునే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కౌంటర్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కొండ్రెడ్డి కిషోర్, కోనేటి చంటి, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, జనసేన మండల అధ్యక్షులు ఆకుల రాకేష్, మండల టీడీపీ అధ్యక్షులు కుక్కల మాధవరావు, బురుజు ఉమామహేశ్వరి, పరివి సత్యనారాయణ, మహంకాళి రామ్మోహన్ రావు, వందలపు వెంకటేశ్వరరావు, కర్పూరం కృష్ణ, ఉప్పల గంగాధర్, కొల్లేపర ఆనంద్, దారా చక్రవర్తి, రాజా, రాజేంద్ర పాల్గొన్నారు. బహిరంగ మార్కెట్లో బియ్యం తగ్గించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నమస్కారం అండి. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బియ్యంలో అందరికీ అన్ని రకంగా అందాలని చెప్పిన సదుద్దేశంతో కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నారాయణ మనోహర్ గారి సారథ్యంలో మిల్లర్ అసోసియేషన్ ద్వారా ఇక్కడ అవుట్లెట్ పెట్టారండి. ఈ అవుట్లెట్ లో మంచి రైస్, స్టీమ్డ్ రైస్ 62 రూపాయలు బయట మార్కెట్ లో ఉంటే ఇక్కడ 52 రూపాయలకి ఇస్తున్నారండి. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం ద్వారా రైస్ మిల్లర్ అసోసియేషన్ ద్వారా ఇదందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారండి. ఇవన్నీ కూడా వచ్చి ప్రతి కార్డు హోల్డర్ అందరూ కూడా జంగాడం పట్టణం అలాగే మండలం నుంచి అందరూ కూడా వచ్చి ఈ అవకాశం సద్వినియోగం చేయవలసిందిగా ఆర్యవశ్య కళ్యాణ మండపంలో ఈ స్టోర్ ఏర్పాటు చేశారండి. ఇది ఉదయం 10 గంటల కాడి నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని సమయాల్లో ఇక్కడ అవైలబిలిటీ ఉంటుందండి. ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతుందండి. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని 2-3 నెలల వరకు ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పని తెలియజేయడం సెలవు తీసుకుంటాం. తర్వాత అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. దానిలో భాగంగా రైతులకి ఏదైతే గిట్టుబాటు ధర కల్పించి ధాన్యాన్ని కొనుగోలు చేయడం, అదేవిధంగా సరైన సమయంలో వారికి అండగా నిలబడడం, మిల్లర్స్కి టోల్ని వెంటనే 24 గంటల్లోపే వాళ్ళ ఖాతాల్లో నగదు జమ చేయడంతో పాటుగా ఏదైతే ఆ యొక్క సన్న బియ్యాన్ని, స్టీమ్డ్ రైస్ని పేదలకు కూడా అందించాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో గత 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం మార్కెట్ ధర కన్నా కూడా 10 రూపాయలు తగ్గించి ఈ యొక్క రైస్ను అందిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఈ రోజున స్థానిక ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారి ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణం మరియు జంగారెడ్డిగూడెం మండలం రెండింటికి కలిపి జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మిల్లర్స్ అసోసియేషన్ ద్వారా ఒక స్టాక్ పాయింట్ని ఏర్పాటు చేసి ఇక్కడ సబ్సిడీ మీద సన్న బియ్యాన్ని అందిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని ఉదయం 10 గంటలకే ఇది ఓపెన్ చేసి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటారు. ఈలోపు ఈ సమయంలో రైస్ తినేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకుంటే ఒక్కొక్క కార్డు హోల్డర్కి 10 కేజీల చొప్పున నెలకిస్తారు. కాబట్టి ఈ యొక్క తక్కువ ధరకి ఇచ్చేటువంటి నాణ్యమైన బియ్యాన్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి రైస్ మిల్లర్ అసోసియేషన్ వారి యొక్క కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పేదలందరికీ కూడా ఈ రైస్ అందాలని సదుద్దేశంతో స్టీమ్ రైస్ 10 రూపాయలకి మార్కెట్లో ఉన్నటువంటి మా ధరల కంటే 10 రూపాయలు తక్కువకి తగ్గించి ప్రతి నిరుపేదకి ఈ బియ్యం అందాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. కాబట్టి మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క బియ్యాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరు పేరు తెలియజేస్తాం. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మన మిల్లర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారము ఇక్కడ ఒక రైస్ స్టోర్ ఏర్పాటు చేయడం జరిగినది. బయట ఇప్పుడు స్టీమ్ రైస్ వచ్చేసేపటికి 62 రూపాయలు ఉంది. దాన్ని మనం ఇప్పుడు 50 రూపాయలకి ఇస్తున్నాము. తర్వాత రా రైస్ వచ్చి 58 రూపాయలు ఉంటే దాన్ని 50 రూపాయలకి ఇస్తున్నాము. ఇది ఆధార్ కార్డు తీసుకుని వచ్చి ప్రతి మనిషి ఫ్యామిలీ ఎవరైనా వస్తే కనుక 10 కేజీస్ రైస్ ఇక్కడ ఇస్తారు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో. ఇది ప్రభుత్వం వారు బయట రైస్ ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో రైతు బజార్లో 115 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే 500 మంది రైస్ మిల్లర్స్ వారి సహకారంతో 500 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగినది. ఇది ప్రభుత్వం వారు తలపెట్టిన మంచి కార్యక్రమం కాబట్టి ప్రజలందరూ, ఈ మండలంలో ఉన్న ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ. మార్నింగ్ 10 నుంచి 5 వరకు ఇస్తారు. నెలకి 10 కేజీలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మంచి కార్యక్రమం చేపట్టింది. బియ్యం అంటే సన్న బియ్యం బయట మార్కెట్లో 62 రూపాయలు చొప్పున అమ్ముతున్నారు. దాన్ని ఏంటంటే ఒక 10 రూపాయలు తగ్గించి 52 రూపాయలు చొప్పున ఒక కార్డు హోల్డర్కి వచ్చి
నెలకు 10 కేజీలు బియ్యం ఇస్తారు. ఎందువల్లంటే రైస్ మార్కెట్ని కంట్రోల్ చేసే ఉద్దేశంతో బ్లాక్ మార్కెట్ కానీ రైస్ మిల్లర్స్ వీళ్ళందరూ కూడా ప్రజలను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేకుండా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారే ఒక అవుట్లెట్ని ఏర్పాటు చేస్తారు. మన ఏలూరు జిల్లా ఉన్నారు, ఏలూరు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు ఒక అవుట్లెట్ ఏర్పాటు చేస్తారు. దాన్ని ఇక్కడ పబ్లిక్కి అందే విధంగా రెవెన్యూ వాళ్ళు కంట్రోల్ చేస్తూ చక్కగా ఒక మండలం మొత్తం మీద అంటే జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతంలో మండలం మున్సిపాలిటీ కలిపి ఒక్క రైస్ స్టోర్స్ ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు. దీన్ని పబ్లిక్ అందరూ చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. ఎందువల్లంటే ₹2 బియ్యం, రూపాయి బియ్యం ఇవన్నీ కలిపి ఒక ఎత్తు అయితే దీన్ని కూడా మంచి కాన్సెప్ట్ అనే ఉద్దేశంతో మన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతో రైస్ని ఎందువల్లంటే ₹2 బియ్యం కాకుండా సంపన్న వర్గాల వారికి కూడా డబ్బు తగ్గించే విధంగా కేజీకి ₹10 సబ్సిడీ వచ్చే విధంగా ఇస్తున్నారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మానవతా మండల అధ్యక్షుడు తన్నీరు రామకృష్ణ అధ్యక్షతన శ్రీనివాసపురం గ్రామంలో మొక్కలు నాటారు. 100 మొక్కలు వితరణ చేసిన రీజనల్ చైర్మన్ దల్లి రామాంజనేయ రెడ్డి కృషిని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, రక్తనిధి చైర్మన్, సెంట్రల్ కమిటీ మెంబర్ అయినాల రమణమూర్తి, జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, పూర్వపు అధ్యక్షుడు ఎలికే తాతారావు, కార్యవర్గ సభ్యుడు కేదాసు శ్రీనివాసరావు, హైస్కూల్ హెచ్ఎం గంగాభవాని, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ బిరుదుగడ్డ నాగేశ్వరరావు, పోల్నాటి రాజా, పోల్నాటి రాజు, దల్లి అప్పలరెడ్డి, కలపల ప్రసాద్, తన్నీరు వెంకటరత్నం, బల్లె రామచంద్రరావు, టెక్కెం రాంబాబు, పారేపల్లి నాగార్జున, టెక్కెం శ్రీను, రాజనాల రమేష్, పోల్నాటి నరేష్, మల్లబత్తుల సుబ్బారావు, తన్నీరు ధర్మరాజు, మద్దాల సాయిబాబు, ఎర్రమల్ల శ్రీను, ఎలికే నాని, మనిల్లి రమేష్, దంసెల్లి రాగాని, చంద్రరావు, ఉపాధి హామీ కార్మికులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ అవకాశాలు వినియోగించుకుని ఒక్కరికి విలువగా నడవచ్చునే కోరుతాను. తరపు నుంచి నేను చూశాను, బియ్యం పట్టుకొచ్చి బట్టలు పట్టుకొస్తుంటే బట్టలు ఎవరో మనూరు ఆయన ఉన్నారని మన సెంటర్లో ఉంటారు. ఆయన మానవ తరపు ఇప్పుడు బట్టలు ఇస్తూ ఉంటారు. అదేవిధంగా రామాంజనేయ రెడ్డి గారు మొక్కలు ఒక 3000 మొక్కలు స్పాన్సర్ చేస్తున్నారు ఈ సంవత్సరం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే ఆయన మొక్కల నర్సరీ ఉంది ఆయనకి. ఆ నర్సరీలో భాగంగా దీన్ని సప్లై చేస్తున్నందుకు రామాంజనేయ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ఈ సభాముఖంగా ధన్యవాదాలు. ఈరోజు మన శ్రీనివాసపురం గ్రామంలో మానవత ఆధ్వర్యంలో మొక్కల నాటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ గారు, అలాగే మానవతా మూర్తులు, మానవత హెచ్ఎం గారు, హై స్కూల్ హెచ్ఎం గారు, భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ బిరుదుగడ్డ నాగేశ్వరరావు గారు, వాళ్ళ స్కౌట్ బృందంతో అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. ప్రతి ఒక్కళ్ళు మొక్కలు నాటాలని, మొక్కల వల్ల చాలా ఉపయోగం ఉందని చెప్పి పెద్దలందరూ చెప్పారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే బాబ్జీ గారు చేసే మంచి పనులు చాలా ఎక్కడెక్కడ ప్రతి క్షణం ఏ టైం అయినా ఫోన్ ఇస్తారైనా ఆయన స్ఫూర్తితోటి ఇవాళ నేను ఇలాగ ఉన్నానంటే కారణం బాబ్జీ గారి స్ఫూర్తి. అలాగే అందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేటలో ఇంటింటికి టీడీపీ నిర్వహించారు. చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్, ఏలూరు పార్లమెంట్ ఎంపీ పొట్ట మహేష్ యాదవ్ ఆదేశాలతో 2 ఏళ్ల కూటమి పాలన, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాన్ని గ్రామ పార్టీ అధ్యక్షుడు, మండల పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యక్రమం చేపట్టారు. అక్కంపేట గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామ్ సుందర్ శేషు, సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, పార్టీ అధ్యక్షుడు కోకల మాధవరావులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం కంటే సంక్షేమాన్ని మిన్నగా అమలు చేస్తుందని, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి గ్రామంలో సంక్షేమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రేపు అనే రోజున మనం మంచి చేసే ప్రభుత్వాన్ని మనం సపోర్ట్ చేస్తే పోలవరం ప్రాజెక్ట్ కూడా, అంటే రైతు వారికి ఉన్నారు కాబట్టి చెప్తున్నారు, ప్రాజెక్ట్ కూడా 2027 పుష్కరాల కాలం నాటికి ఖచ్చితంగా మొదటి ఫేజ్ పూర్తి చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఇంకో పక్కన క్యాపిటల్ కూడా ఇంతకుముందు మీకు తెలుసు, ఫోన్ ఆన్ చేస్తే అందరూ జోకులు వేసుకునేవారు. క్యాపిటల్ ఏదైనా అంటే దాని మీద పెద్ద జోక్ లేదనేది. ఈ రోజున క్యాపిటల్ అమరావతి కూడా సర్వేగంగా పనులు జరుగుతూ ఉంది. అది కూడా మొదటి ఫేజ్ అంతా కూడా 2028 కవర్ చేయాలని పనిచేస్తున్నారు. కాబట్టి మీలాంటి మంచి మనసు ఉన్న పెద్దలందరూ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసి రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా సపోర్ట్ చేయండి. ఇంకా గ్రామంలో ఏమైనా మీరు అన్నట్టు లింక్ రోడ్లు కానీ ఇంకోటి కానీ బ్యాలెన్స్ ఉంటే డెఫినెట్గా అవి కూడా మనం వర్కౌట్ చేద్దాం. ఎందుకంటే మంచి ఎమ్మెల్యే ఉన్నాడు, మంచి ఎంపీ ఉన్నారు, ఇద్దరు కూడా చక్కగా యంగ్స్టర్స్ బాగా పనిచేస్తున్నారు. మనం కూడా ఆ అభివృద్ధికి ఏంటంటే కొంచెం ఏదో చిన్న సపోర్ట్, అంటే యాగం చేసేటప్పుడు చిన్న నెయ్యి చొక్క అయితే ఆ యాగం అంతా ముందుకు ఎలా వెళ్తుందో మంచి మంట వస్తుంది. అలాగే సపోర్ట్ చేయాలి డెఫినెట్గా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. కల్పించే దిశగా రైతులకు సంఘీభావం ప్రకటించేందుకు ఈ నెల 5వ తేదీన దేవరపల్లి వస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథరావు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో జట్టి గురునాథరావు కార్యాలయం వద్ద డిఎస్సిలో జరిగిన అవకతవకలపై డిఎస్సి విద్యార్థులకు న్యాయం చేయాలని సమావేశం ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డిఎస్సి విద్యార్థులు తీవ్ర ఆందోళనకు కారణమైన డిఎస్సిలో తీసిన ఉద్యోగాలపై అవకతవకలు జరిగాయని, వీటిపై వెంటనే విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని, డిఎస్సి నియామకాలు ప్రజలకు బహిర్గతం చేయాలని, మెరిట్ ఆధారంగా కాకుండా అనుకూల వ్యక్తులకు మాత్రమే ఉద్యోగాలు కల్పించారని, వెంటనే వీటిపై సిబిఐ ఎంక్వైరీ వేయాలని చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబంపాటి విజయరాజు తెలియజేశారు. మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథరావు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుపై ఎన్నో ఆశలు కలిగి ఉంటారని, ప్రభుత్వ ఉద్యోగం పొందాలని ప్రతి విద్యార్థి కల అని, ఆ కళలను నిర్వీర్యం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి విద్యార్థుల మెరిట్ ఆధారంగా కాకుండా దొడ్డిదారిన ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని, విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారని, వెంటనే దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేసి తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బీవీఆర్ చౌదరి, మెడవరపు విద్యాసాగర్, గంగా ప్రసాద్, జట్టి సత్యాదిత్య, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు, కొక్కల ధర్మరాజు, వైఎస్ఆర్సీపీ మండల పట్టణ అధ్యక్షులు ఓరుగంటి నాగేంద్ర కుమార్, రాయి అంకుల్ సత్యనారాయణ, కర్పూరం గౌరవ్ గుప్తా, కడకల ప్రసాద్, కొప్పుల రవి, వనచర్ల లింగస్వామి, మల్లేడి బాబీ, కుర్రు రవి, వామశెట్టి హరిబాబు, ముప్పిడి వీరాంజనేయులు, చిటికల అచ్యుతరామయ్య, కొయ్య లీలాధర్ రెడ్డి, పోల్లాటి శ్రీనివాసరావు, నొలకాని సూర్యచంద్రం, దల్లి నాగేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జట్టి గురునాథరావు సిటీ న్యూస్ తో మాట్లాడారు. పొగాకు రైతులకి మద్దతుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు 5వ తారీఖున దేవరపల్లి టొబాకో బోర్డు సందర్శించడం ద్వారా, అలాగే రైతులకు అండగా నేనున్నానని చెప్పడం ద్వారా రైతులు నష్టపోకుండా, వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా మన ప్రాంత అభివృద్ధి కోసం, రైతుల సంక్షేమం కోసం ఆయన రైతుల తరపున మరి ఆయన వస్తున్నారు. ఆయనకు అందరూ కూడా ఘనస్వాగతం చెప్పాల్సిందిగా మరి రైతులు అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా, అభిమానులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. జంగారెడ్డిగూడెం మండలం తాడువాడినందు రీసర్వే నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ శ్రీవజ్యోతి తెలియజేశారు.
వేగవరంలో రీసర్వే పూర్తయిందని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రీసర్వే జరిగేటప్పుడు రైతులందరూ దగ్గరగా ఉండి ఏమైనా సమస్యలు ఉంటే రెవెన్యూ అధికారులకు తెలియజేయాలని కోరారు. పారదర్శకంగా రీసర్వే నిర్వహిస్తున్నట్లు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఈకేవైసీ కూడా తీసుకుంటారు. ఇదివరకు ఆ సిస్టమ్ లేదు. కొంతమంది రైతులు తెలియపరిచిన రావట్లేదు అన్న ఉద్దేశంతో వాళ్ళ ద్వారా ఈకేవైసీ తీసుకొని ఆ నోటీస్ని సర్వ్ చేస్తారు. సర్వ్ చేసిన తర్వాత భూమి మీదకి వచ్చినప్పుడు ఆ భూమి మీద కూడా ఈకేవైసీ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మీరు తెచ్చిన కాగితాలను రికార్డును పరిశీలించి మీ హద్దులను చూపిస్తే కనుక మండల సర్వేరు, విలేజ్ సర్వేరు ఒక టీము 2 టీములు వస్తాయండి. 3 రోజుల ముందు మీకు ఇచ్చిన నోటీసు ప్రకారం అదే రోజు మీరు ఆ భూమి మీదకి హాజరై ఉంటే కనుక, మీరు సహకరిస్తే కనుక అదే రోజు మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. తర్వాత మళ్ళీ మేము చెప్పిన డేట్కి రాకపోతే కనుక మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. అదే రోజు మీరు మీ భూమి మీదకి వచ్చి మీ యొక్క సంబంధిత రికార్డులు చూపిస్తే దాన్ని భూమి రికార్డులో నమోదు చేస్తారు. తర్వాత నమోదు చేసిన తర్వాత డ్రాఫ్ట్ డిఎల్ఆర్ వస్తుంది. దాంట్లో కూడా గ్రామసభ పెట్టి మీకు తెలియపరుస్తారు. డ్రాఫ్ట్ అయిన తర్వాత ఫైనల్గా వస్తుంది. ప్రతి విషయము మీకు గ్రామసభ ద్వారా తెలియపరుస్తారు. కాబట్టి మన తాడివే గ్రామంలో ఉన్న రైతులందరూ ఈ అవకాశాన్ని మంచిగా వినియోగించుకొని రైతులు మాకు సహకరిస్తే కనుక సమగ్ర రీసర్వే ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తామని మీ సమక్షంలో కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, వేగవరంలో ఆల్రెడీ రీసర్వే గ్రౌండ్ ట్రూతింగ్ అయిపోయింది. మ్యాప్ చేయడం కూడా అయిపోయింది. ఈ రోజు నుంచి 9 to నోటీసులు ఇవ్వడం జరుగుతుందండి. వేగవరం గ్రామంలో రీసర్వే అయిపోయి 9 to నోటీసులు ఇస్తున్నారు. 9 to నోటీసులు ఏంటంటే, భూమి మీదకి వచ్చినప్పుడు మీ భూమిని సర్వే చేశారు. సర్వే చేసిన తర్వాత మీ భూమి ఎంత వచ్చింది అనే ఉద్దేశం మీద మీకు 1 ఎకరం ఉందనుకో, ఒక రైతుకి ఎకరం ఉందని మీరు సర్వే చేయక వచ్చిందని చెప్పి 9 నోటీస్ ద్వారా తెలియపరుస్తారు. అలా కాకుండా రీసర్వే జరిగిన తర్వాత 90 సెంట్లు వచ్చిందన్నారు అనుకో, దాంట్లో 90 సెంట్లు చూపించి మీకు నోటీస్ ఇస్తారు. మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే కనుక దాని మీద అప్పీల్ చేసుకుంటే మళ్ళీ విలేజ్ సర్వేర్ వచ్చి మళ్ళీ దాన్ని సర్వే చేస్తారు మీ సమక్షంలో. కాబట్టి 9 నోటీసులు కూడా తీసుకొని వేగవరం గ్రామంలో కూడా మాకు సహకరించవలసిన కోరుతున్నాం. థ్యాంక్ యూ. వివాహ రోజు, పుట్టినరోజులకు ఆడంబరాలకు పోకుండా ఆ నగదును ఆపదలో, ప్రమాదంలో ఉన్న వారికి అందజేస్తే వారికి ఎంతో కొంత ఉపశమనం కలుగుతుందని ఇన్నర్ పీస్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ అధ్యక్షురాలు అత్యం జ్యోతి అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన సాయి సేవకులు విజయ్ దంపతుల సంవత్సరన్నర పాపకు కిడ్నీ సంబంధిత వ్యాధికి గురైంది. ఎక్కువ మొత్తంలో నగదు అవసరం కావడంతో శ్రీనివాసపురం గ్రామ ఉప సర్పంచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పోల్నాటి శ్రీనివాసరావు జ్యోతిని సంప్రదించగా తణుకుకు చెందిన మొహమ్మద్ షరీఫ్ అబీద దంపతులు 5,000 రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు. షరీఫ్ అబీద దంపతుల కుమారుడైన యూసఫ్ పుట్టినరోజు సందర్భంగా నగదు ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు చెప్పారు. పుట్టినరోజులకు, వివాహాది శుభ కార్యక్రమాలకు, హంగు ఆర్భాటాలకు పోకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూసఫ్ సోదరుడు సిద్దిక్, క్లబ్ కార్యదర్శి హేమ, కోశాధికారి భూమా శ్రీలక్ష్మి, చార్టర్ అధ్యక్షురాలు నాగసూరి మాధురి పాల్గొన్నారు. వాళ్ళ అమ్మాయికి కిడ్నీ ఇన్ఫెక్షన్ కారణంగా వాళ్ళ పాపకి ఒక దాత, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అండి, ఆ దాత అడిగినమ్మటే స్పందించి తనికండి వాళ్ళదే బాబు బర్త్డే సందర్భంగా బాబు పేరు మహమ్మద్ యూసఫ్, తండ్రి పేరు మహమ్మద్ షరీఫ్, తల్లి పేరు మహమ్మద్ అబీదా, బ్రదర్ పేరు మహమ్మద్ సిద్దిక్. బర్త్డే బాబు మహమ్మద్ యూసఫ్ పుట్టినరోజు సందర్భంగా మా ఫ్రెండ్ ఫోన్ చేసి తనకు అడిగినమ్మటే నేను ఒక 5,000 ఇస్తాను అని చెప్పి ఇవ్వటం జరిగిందండి. వాళ్ళు ఇచ్చినమ్మటే మేము ఇప్పుడు వచ్చి విజయ్ గారికి అందజేయడం జరిగింది. ఇలాగే మా ఇన్నర్ వీల్ క్లబ్ తరపున ఎవరైనా మాకు దాతలు ముందుకొచ్చి సహకరిస్తే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మేము జరిపిస్తామని ఈ విధంగా మేము తెలియజేసుకుంటున్నాం. పెళ్ళిళ్ళకి, పుట్టినరోజులకి మనం ఎన్నో ఖర్చు పెడతామండి. వేస్ట్ ఖర్చులు మనం చేయకుండా కొంచెం తగ్గించుకొని ఇలాంటి వారు ఎవరైనా ఉంటే వీళ్ళకి ఇస్తే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంలో వెలిసిన మద్ది ఆంజనేయ స్వామి ఆలయం మంగళవారం భక్త సంద్రమైంది. చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు, అన్నప్రాసనలు, వాహన పూజలు ఆలయ అర్చకులచే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు ధూళిపాల సూర్యచంద్ర వెంకట ప్రభాకర్ రావు, వల్లూరి సునీత, దొనబోన నారాయణమూర్తి, ఆరుగొల్లు సావిత్రి పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు
స్వామివారి దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 2,25,025 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. సుమారు 2,556 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేసినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు రాజాన సత్యనారాయణ, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన తెలిపారు. దేవస్థానం నందు జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ శ్రీనివాస్, విజయవాడ సహాయ ఇంజనీర్ భానుచంద్ నాణ్యతను పరిశీలించి కాంట్రాక్టర్లకు తగు సూచనలు ఇచ్చారు. సదరు పనులను త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు. మధ్య ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ రక్షణ కూడా నిర్మించాలని, నిధులు మంజూరు చేయాలని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కు, ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు కూడా వినతి పత్రం అందజేసినట్లు రాజాన సత్యనారాయణ తెలిపారు. రక్షణ గోడ నిర్మాణంపై, పలు అభివృద్ధి పనులపై సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. టొబాకో రైతులకు ప్రభుత్వాలు, బోర్డు అధికారులు సహకారం అందిస్తున్నాయని, బయ్యర్లు సైతం గిట్టుబాటు ధర కల్పించే విషయంలో అంగీకారంతో ముందుకు వస్తున్నారని, ఈ తోడ్పాటు మరింత కావాలని రైతు సంఘాల ప్రతినిధులు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం టొబాకో బోర్డు నందు వివిధ బోర్డుల చైర్మన్ల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బోర్డు చైర్మన్లు బర్మి రాంబాబు, కాకర్ల వివేకానంద, సత్రం వెంకట్రావు, కరాటం రెడ్డిబాబు తదితర నాయకులు మాట్లాడారు. ఒక్కో బ్యారెల్ కు 50,000 రూపాయలు వడ్డీ లేని రుణం ఇవ్వడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. కేజీకి 10 రూపాయలు ధర పెంచడంపై ప్రభుత్వ కృషిని అభినందించారు. కంపెనీలకు ట్యాక్సులు తగ్గిస్తే టొబాకోకు ధర పెట్టే అంశంపై ఆలోచన చేయడం స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కూచిపూడి రమేష్, శేషు పాల్గొన్నారు. 5 రైతు సంఘాలు కలిపి టొబాకో బోర్డులో ఇప్పుడు గత 4 నెలల నుంచి మేము సీఎం గారి దగ్గరికి, కామర్స్ మినిస్టర్ గారి దగ్గరికి, కామర్స్ సెక్రటరీ గారి దగ్గరికి, అలాగే టొబాకో బోర్డు ఈడీ గారి దగ్గరికి, చైర్మన్ గారి దగ్గరికి, అందరి దగ్గరికి తిరగడం జరిగింది. ఆ నిమిత్తం మాకు ఈ 4 నెలల నుంచి మేము చేసిన దానికి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, అలాగే మా ఎంపీ ఏలూరు పుట్ట మహేష్ గారు ఆధ్వర్యంలో, అలాగే యశ్వంత్ కుమార్ గారు చైర్మన్ గారు అందరి దగ్గరికి మేము ఈ 4 నెలల నుంచి తిరగడం జరిగింది. దాని నిమిత్తం ప్రభుత్వం కొంత వెసులుబాటుగా ఈ సంవత్సరం లైసెన్స్కి వచ్చి 40,000 రూపాయలు, 50,000 రూపాయలు బ్యాంకు టొబాకో బోర్డు ద్వారాగా 50,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అది ఈ సంవత్సరం కటింగ్ లేదు. 2027, 2008 సంవత్సరాల్లో 2 వాయిదాల కింద కట్టుకునేలాగా రైతులకి తక్షణ వెసులుబాటు కింద వడ్డీ లేని రుణం ఇవ్వటం జరిగింది. అది ఒకటి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం చేసి పెట్టింది. అలాగే కేజీకి 10 రూపాయలు తక్కువ రేటు పడిన కొన్ని గ్రేడ్లు ఇచ్చారు. ఆ గ్రేడ్ టొబాకో బోర్డులు ఇంకా అనౌన్స్ చేయలేదు. ఎలా చేస్తారో ఏంటో తెలియదు ఇంకా మాకు కూడా పూర్తిగా. అది చేసిన తర్వాత కేజీకి 10 రూపాయలు అది కూడా కలిపేలాగా, మనం ఏ రేట్ అయితే కంపెనీ వాళ్ళు కొన్నా దానికి 10 రూపాయలు కలిపేలాగా అదొకటి చేసి పెట్టారు. అలాగే కంపెనీలు కూడా మేము గత ఆక్షన్ స్టార్ట్ అయిన కాడి నుంచి రేటు పెంచండి అని చెప్తుంటే వాళ్ళకు 10 రూపాయలు, మొన్న లీఫ్ గ్రేడ్కి ఒక 10 రూపాయలు పెంచుతామని చెప్పి వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ మార్కెట్లో జరుగుతుంది. కాబట్టి మేము రైతు సంఘాలన్నీ కూడా మేము చేసిన దానికి వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుందామని చెప్పి ఈరోజు 5 రైతు సంఘాలు కూడా పెద్దలు అందరూ కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ ద్వారాగా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు 4-5 సార్లు ట్రేడ్ని, టొబాకో బోర్డు ప్రతినిధుల్ని, మా రైతు ప్రతినిధులను అందరినీ పిలిచి మాట్లాడటం జరిగింది. అందరూ కలిపి ఒక నిర్ణయం తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ట్రేడ్ కూడా ట్యాక్స్ తగ్గించాలని చెప్పి వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. వాళ్ళకు కూడా కొన్ని ట్యాక్సులు తగ్గించే ఏర్పాటు ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి. అవి తగ్గించడం కూడా మార్కెట్ కొద్దిగా స్పీడ్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా మంచి జరిగి మాకు మంచి రేటు రావాలని పొగాకి మేము కోరుకుని, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, మోదీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే టొబాకో బోర్డు ఈడీ గారికి, చైర్మన్ గారికి, మా ఎంపీ పుట్ట మహేష్ గారికి, అచ్చెన్నాయుడు గారికి కూడా, అగ్రికల్చర్ మినిస్టర్ వారికి కూడా మేము రైతులందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంకా ఈ సంవత్సరం ఇప్పుడు వరకు మాకు 80 మిలియన్లు సుమారు పొగాకు అవుతుంది టొబాకో బోర్డు ఎస్టిమేషన్ ఉంది. ఇప్పుడు 10 మిలియన్లు అయింది. ఈ 10 మిలియన్లు కూడా 245 రూపాయలే యావరేజ్ ఉంది ప్రజెంట్. ఈ రేటు వస్తే మేము చాలా నష్టపోతాం. అలాగే బిఫోర్ లాస్ట్ ఇయర్ చూస్తే 300 రూపాయలు పైబడి, అంత ముందు సంవత్సరం 323 రూపాయలు యావరేజ్ వచ్చింది. గత సంవత్సరం
రూపాయల యావరేజ్ వచ్చింది. ఈ సంవత్సరం ప్రజెంట్ 245 రూపాయల యావరేజ్ వస్తే మా రైతులందరూ ఆందోళనలో ఉన్నారు. కాబట్టి కంపెనీలకి మంచి వెసులుబాటు, కంపెనీల ద్వారాగా మంచి రేట్ వచ్చేలాగా 300 యావరేజ్ తగ్గకుండా పొగాకును కొనిపించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది. మా విన్నపాన్ని మన్నించి మంచి రేట్ వచ్చేలాగా చేసి పెట్టాలని చెప్పి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉన్న వాళ్ళందరికీ కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో కిడ్నీ బాధిత కుటుంబానికి 5,000 రూపాయలు అందజేసిన ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి రక్షణ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి అంటూ ఎంపీ ఎమ్మెల్యేలను కలిసిన ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ. జంగారెడ్డిగూడెం కోడూరు మెడోస్ నందు అబ్బురపరుస్తున్న కదంబ పూలు, ఆనందం వ్యక్తం చేస్తున్న స్థానికులు. జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు తక్కువ ధరలకే సన్న రకం బియ్యం కౌంటర్ ను ప్రారంభించిన తహసీల్దార్ స్లేవజోజి. జంగారెడ్డిగూడెం అమ్మ ప్రేమ ఆదరణ ఆశ్రమం నందు ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేసిన అభిమానులు. వార్తలు సమాప్తం. నమస్కారం.